రెగ్యులర్గా కేఫ్ దగ్గర మోస్ట్లీ యాజ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మేము ఇంట్లో చేసుకున్నప్పుడు ఎందుకు ఇలా టేస్ట్ రాదు, ఇక్కడ ఎందుకు వస్తుంది అని. అఫ్ కోర్స్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చాయ్ పౌడర్ క్వాలిటీ ఇంకా మిల్క్ ఇట్ ఇంపాక్ట్స్ ది మోస్ట్. బట్ అదర్ దాన్ దాట్ ప్రిపేర్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. చాయ్ని మన ఇండియాలో 2 టైప్స్గా చేస్తారు. ఒకటి వాటర్ని బాయిల్ చేసి టీ పౌడర్ వేసి ఉడికిన తర్వాత మిల్క్ వేయడం, లేదా డైరెక్ట్ మిల్క్లో టీ పౌడర్ వేయడం. యాక్చువల్లీ డైరెక్ట్ మిల్క్లో టీ పౌడర్ వేసినప్పుడు అదంతా ప్రాపర్గా ఇన్ఫ్యూజ్ అవ్వదు, ప్రాపర్ అరోమా టేస్ట్ రాదు. ఇండియన్స్కి అరోమా ఎక్కువగా ఉండాలి, కలర్ బాగుండాలి, స్మెల్ టేస్ట్ అన్నీ బాగుండాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే వాటర్ అండ్ మిల్క్ క్వాంటిటీ సరైన రేషియోలో ఉండాలి. ఒక 100 ml వాటర్ తీసుకొని సరిపడినంత చాయ్ పౌడర్ వేసి కొంచెం 1 to 2 minutes మరిగించాలి. మీకు ఇంకా సూపర్గా కావాలంటే బంద్ చేసి మూత పెట్టేసేయండి. దాని తర్వాత ఈ మిల్క్ వేసి మళ్ళీ ప్రాపర్గా బాయిల్ చేస్తే పర్ఫెక్ట్ చాయ్ వస్తుంది. ఆ చేసేటప్పుడు మీకు జింజర్ కావాలా, మసాలా కావాలా, మీకు ఎలా కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. దట్స్ అన్ ఆప్షనల్ థింగ్. అది మీకు బెస్ట్ చాయ్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో ఫర్ మోర్.